అటువంటి బావాజీ పరమాత్మ తానుతో చదరంగం ఆడటం అనేటువంటిది చాలా అదృష్టంగా భావించి ప్రతిరోజు ఆయన ఆడుతుండేవాడు. కొన్ని రోజులు అయిన తర్వాత బావాజీ అన్నారు, స్వామి, పందెం లేకుండా కనుక ఆడితే ఆ ఆట శోభించదు. ఈరోజు బెట్టింగ్ అంటామే, బెట్టింగ్ అనేది అన్యాయమైన క్రియ. చదరంగంలో ఒకళ్ళనొకళ్ళు పందాలు పెట్టుకోవటం అది సామాన్యమైన ప్రక్రియ. ఎవరో ఇద్దరు ఆడితే నువ్వు డబ్బులు కడతాం, అది బెట్టింగ్. వాళ్ళిద్దరే ఆడితే అది పందెం. తేడా తెలుసుకోవాలన్నమాట. అది సహజం, ఇది అసహజం. కాబట్టి స్వామి, మీరు పందెం పెట్టి ఆడితే నేను ఆడతానని అన్నారు. సలేవై, నా దగ్గర కరకంకణాలు, కిరీటాలు, హారాలు ఉన్నాయి, మరి నీ దగ్గర ఏమున్నాయి? బావాజీ దగ్గర ఏమున్నాయి? ఆయన ఏం పందెం పెడతాడు అంటే, ఆయన ఏం చేశాడంటే, నా భక్తి అనేటువంటి నిధిని నేను పణంగా పెడతాను. ఇలా ఆడుతున్నటువంటి ఒకరోజు ఆయన కరకంకణాన్ని పందెంగా పెట్టి ఓడిపోయారు. తెల్లవారుజామున అర్చక స్వాములు చూస్తే వెంకటేశ్వర స్వామి వారు కుడి చేతికి కంకణం కనిపించలా. అయ్యో, ఏమైపోయింది అని అందరూ కంగారు పడుతూ ఉన్నారు. ఈలోగా స్వామివారు యొక్క దివ్యమైన లక్షణాలని కొంతమంది అర్చకులు తెలుసుకుని, ఒకవేళ బావాజీ దగ్గర అని చెప్పి బావాజీ గుహలు చూస్తే అక్కడ కంకణం కనిపించింది. ఈయనే దాన్ని దొంగలించి ఉంటాడేమో అని చెప్పి రాజుగారికి చెప్తే, రాజుగారు బావాజీని ఖైదు చేసి, నిజంగా పరమాత్మ అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారు నీ దగ్గరికి వచ్చి చదరంగం ఆడాడు అనే మాట నిజమైతే, ఇదిగో నీ గదిలో, ఈ జైల్లో బండెడు చిరుకుగడలు పెడుతున్నా, ఇవి నువ్వు తెల్లారకల్లా తినేసి నువ్వు అలా కనుక ఉన్నట్లయితే నీ భక్తి నిజమని మేము నమ్మి నిన్ను శిక్షని ఏమీ చేయకుండా వదిలిపెడతాము అన్నారు. బావాజీ అన్నిటికీ వెంకటేశ్వర స్వామి వారే ఉన్నారు, ఆయనే దిక్కు అని చెప్పి భావించి ఏం చేశాడంటే, ఆ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వారు ఒక ఏనుగు రూపంలో వచ్చి ఆ యొక్క చిరుగడలన్నీ తినివేయటము, అది కాపలా వాళ్ళు చూసి రాజు చెప్పటము, రాజు అర్చకులు తెల్లవారే వచ్చి బావాజీ యొక్క మహిమను చూచి ఆ యొక్క ఏనుగు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారిగా భావించి అనేక విధాలుగా బావాజీని కీర్తించి అతన్ని ఆ యొక్క జైలు నుంచి విడుదల చేయటం జరిగింది. చేయటమే కాకుండా బావాజీ వారు, అతని యొక్క శిష్య పరంపర ఎవరైతే ఉన్నారో వాళ్ళే దేవాలయం యొక్క కార్యక్రమాలు అజమాయిషీ చూడాలని అధికారం కూడా అప్పచెప్పడం జరిగింది. ఇంచుమించుగా బ్రిటిష్ వాళ్ళ కాలం వరకు, బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా మహంతుల పరిపాలన, ఆ తర్వాత బోర్డు, దేవాదాయ శాఖ ఇవన్నీ వచ్చాయి. కాబట్టి బావాజీ ఎంత గొప్ప భక్తుడు అనంటే, స్వామివారిని తన సన్నిధికి పిలిపించి ఆయనతోనే చదరంగం ఆడి ఆయనని ఓడించి తన యొక్క భక్తవాత్సల్యాన్ని పరమాత్మ లోకానికి తెలియచేసే విధంగా అద్భుతమైనటువంటి ప్రక్రియను చూపించినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే ఆ యొక్క బావాజీ స్వామి. అన్నమాచార్యుల వారు అంటూ ఉంటాడు ఒక సంకీర్తనలో, ఎవరు ఎంత భావిస్తే అంత మాత్రమే స్వామి, అంతరాంతరములు ఎంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు, ఎంత మాత్రమున ఎవరు తెలిసిన అంత మాత్రమే నీవు. నువ్వు వెంకటేశ్వర స్వామి వారిని పరిపూర్ణమైనటువంటి భక్తితో నువ్వు పూజించావనుకో, అనేక వరాలు ఆయన ఇస్తాడు. నువ్వు సరిగ్గా పూజించలేదనుకో, అట్లాగనే ఉంటుంది వ్యవహారం. కాబట్టి అది ఎటువంటిదంటే పిండంతే నిప్పటి అన్నట్టు. నిప్పటి అంటే నిప్పుల మీద కాల్చేటువంటి అట్టు, నూనెతో వేసే అట్టు వేరు, నిప్పుల మీద కాల్చేటువంటి అట్టు వేరు. ఇప్పుడు ఇంత పిండి తీసుకుని ఇంత పెద్ద అట్టు రావాలంటే వస్తుందా? కాబట్టి ఏదో కొంత మీరు కొని పూజ చేసి నాకు అంత ఫలితం కావాలంటే రాదు. అలా రావాలంటే భక్తి ఉండాలి అని పరమాత్మ అయినటువంటి అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తారు.